ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా యేసుప్రభు వారు మనకు ఒక స్పష్టమైన సత్యాన్ని బోధిస్తా ఉన్నారు. మొదటి వ్యక్తి హృదయంలో అన్నిటికీ స్థానం ఉంది, కానీ యేసుప్రభుకి మాత్రం లేదు. రెండో వ్యక్తి పిలుపు విన్నాడు, కానీ అతని కేంద్ర స్థానం తన ఇంటి వారి మీద ఉంది. ఆలస్యంగా స్పందించడానికి ఇష్టపడ్డాడు. ఆలస్యము అవిధేయతతో సమానమేనని తెలుసా? ఇంకా మూడో వ్యక్తి ముందుకు నడవాలనుకున్నాడు, కానీ వెనుకకు చూస్తూ వెనుకున్న వాటిని మరువలేకపోయాడు. ఈ వాక్య భాగం ద్వారా యేసుప్రభుని వెంబడించటం, శిష్యత్వం ఎంత లోతైనది, ఎంత గంభీరమైనదో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. శిష్యత్వం అనేది కేవలం ఉత్సాహంగా మాట్లాడే మాటలలో కాదు, లేదా భావోద్వేగమైన నిర్ణయం కాదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకునే నిర్ణయం అంతకన్నా కాదు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.